ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలుసు రఘు, నీ మనసు నాకు తెలుసు, నీ మనస్తత్వం నాకు తెలుసు. నీకు ఇవ్వడమే గాని తీసుకోవడం తెలీదని నాకు తెలుసు. ఇన్నాళ్లైనా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ నువ్వు నీలాగే ఉన్నావు. ఇలాగే ఉన్నావు. రియల్లీ గ్రేట్. मैडम मेरे को बोले तो मैं नहीं मानना సార్. కోట్ల ఆస్తి ఊరికే ఇస్తుంటే जो नहीं बोलते. మీలాంటి వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. आप सचमुच बहुत दयालु हैं సార్. రఘు రాను అంటున్నాడు కదా, కనీసం వాళ్ళ అవసరాలు తీర్చి తృప్తి పడదాం. ఆ సామాన్లన్నీ తీసుకురమ్మను. ठीक है मैडम. రే రే చెబులావ్ అందరు లక్కావ్. जाओ अंदर लेके जाओ. ఆగండి, తీసుకెళ్ళండి. ఏంటి ప్రవళిక ఇదంతా? ఎందుకు ఇవన్నీ? ఎందుకేంటి రఘు, నిన్ను నా గెస్ట్ హౌస్ లో ఉండమన్నాను, నువ్వు ఒప్పుకోలేదు. నేను దాన్ని అర్థం చేసుకున్నాను. కనీసం ఈ సామాన్లైనా ఇచ్చి నన్ను తృప్తి పడినివ్వు. ఇవి వద్దంటే నీకు ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యలేకపోయాననే బాధ నువ్వు నాకు మిగిల్చిన వాడివవుతావు. ప్లీజ్ రఘు, కాదనకు. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. ఏంటి రఘు ఇది? గెస్ట్ హౌస్కి రమ్మన్నాను, రాను అంటున్నావు. సరే, అభిమానంతో ఇచ్చినవైనా తీసుకోవాలి కదా. పాపం పోన్లే రఘు, ఆయన వాళ్లే ఆస్తులు లాగేసుకుని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈ అమ్మాయి స్నేహం గుర్తు పెట్టుకుని అభిమానంతో తీసుకొచ్చిన వాటిని ఎందుకు కాదనడం? రఘు రఘు, అత్తయ్య చెప్పింది విన్నావు కదా, నువ్వు ఇంకెదురు చెప్పకూడదు. రే, ముందన్నీ లోపల పెట్టించండి, లోపల పెట్టండి. వెళ్ళండి త్వరగా. లోపల పెట్టండి. రఘు, నేను గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాను. నీకే అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు. చిన్న కాల్ ఏదైనా సరే నేను చూసుకుంటాను. అవును, నువ్వు సెల్ ఫోన్ వాడవు కదూ? రే, ల్యాండ్ ఫోన్ తెమ్మని తెచ్చారా? లేకే మేడం. త్వరగా దానికి కనెక్షన్ ఇప్పించు. మేడం. రే రఘు, ఇది నా నంబర్. నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయి. వస్తానత్తయ్య. అలాగేనమ్మా. వస్తాను రఘు.
నువ్వు కూర్చో జానకి. లేదండి, ఈరోజు మాఘమాసం కదా, పూజ చేస్తున్నాను. ఈ పూట మీరు తిని లేచాక మీరు తిన్న ఆ కంచంలోనే నేను తింటాను. ఓ, అదొకటుందా? అలాగేలే, కూర్చో. దేనికండి? నువ్వెప్పుడూ ఏదో ఒక మాసం పేరు చెప్పి ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటావు. నా కంచంలోనే భోంచేస్తూ ఉంటావు కదా, ఈరోజు నేనే నీకు తినిపిస్తాను. రా. అయ్యో రామా, మీరు తినిపిస్తే నా పూజేం కాను. వద్దండి. నీ పూజకేం కాదులే, నేను తినిపించేది నా కంచంలోనే కదా, నేను తింటున్నదే కదా. పర్లేదులే, కూర్చో. రా. వద్దండి, మీరు తినండి. పర్లేదు జానకి, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.